బుక్ ఆఫ్ Proverbs, chapter 28, 29, chapter 29, verse 18. దేని వాక్యం నుంచి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ప్రియులారా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. NIV వెర్షన్ లో ఈ విధంగా రాయబడింది. ఐ విల్ రీడ్ ఫర్ యూ. Where there is no revelation, people cast off restraint, but blessed is the one who heeds wisdom's instruction. అలాగే KJV వెర్షన్ లో ఈ విధంగా రాయబడింది. Where there is no vision, the people perish, but he that keepeth the law, happy is he. పిల్లరా, తెలుగులో ఉన్న దేవోక్తి అనే మాట NIV వెర్షన్ లో ఆత్మీయ దర్శనం లేక దైవ దర్శనం అని ట్రాన్స్లేట్ చేయబడింది. KJV దర్శన్ NKJV వర్షన్ అంటే NIV వెర్షన్ లో ఆత్మీయ ప్రత్యక్షత అని ట్రాన్స్లేట్ చేయబడింది. KJV వెర్షన్ లో ఆత్మీయ దర్శనం అని ట్రాన్స్లేట్ చేయబడింది. అంటే ఈ యొక్క వాక్యం ఎక్కడైతే ఆత్మీయ దర్శనం, ఆత్మీయ ప్రత్యక్షత ఎక్కడైతే ఉండవో అక్కడ జనులు నశించిపోతారు అనే అర్థం మనం గ్రహించుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడుతున్న ఈ ఆత్మీయ దర్శనం, ఆత్మీయ ప్రత్యక్షత అనే మాటను మనం ఆధారం చేసుకుని మనుషుల్ని 3 గుంపులుగా చూడొచ్చు. ఒక గుంపు ఏంటంటే ఆత్మీయ దర్శనం కలిగి రక్షించబడి జీవించే వాళ్ళు. రెండో గుంపు ఆత్మీయ దర్శనం లేక నశించిపోయే వాళ్ళు. మూడవ గుంపు ఏంటంటే ఆత్మీయ దర్శనం ఆరంభంలో కలిగి ఇక క్రమంగా ఆ దర్శనం నుంచి తొలగిపోతూ దురదృష్టకరంగా నశించిపోయే వాళ్ళు. ఈ మూడవ గుంపుకు చెందిన ఒక వ్యక్తిని దేవుని వాక్యంలో ప్రభు మన కోసం రాయించారు. ఆ వ్యక్తిని చూద్దాం. ఈ వ్యక్తి ఆరంభంలో ఆత్మీయ దర్శనం, ఆత్మీయ ప్రత్యక్షత కలిగిన వాడే. అయితే క్రమంగా దాని నుంచి తొలగిపోయి నశించిపోయినట్లుగా, తనతో పాటు అనేకుల్ని నశింపజేసినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుంటాం. చదవండి బ్రదర్. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. పిల్లరా, దేవుడు ఇశ్రాయేలీయులకి యెహోషువకి ఇచ్చిన దర్శనం చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. వాళ్ళకి ఇవ్వబడిన దర్శనం ఏంటంటే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళి సంతోషంగా దేవుని సేవిస్తూ దేవునికి సాక్షులుగా జీవించడం. ఈ యొక్క దర్శనం కలిగిన ఇశ్రాయేలీయులతోటి బయలుదేరాడు ఆకాను అనే వ్యక్తి మనందరికి తెలుసు. ఇప్పుడు ఆకాను గురించిన కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ప్రభు రాయించారు. 7వ అధ్యాయం 18వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 7:18. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరాహు మునిమనుముడును జబ్ది మునిమనుముడును కర్మి కుమారుడనైన ఆకాను పట్టబడిను. ప్రియులరా, ఆకాను గూర్చిన నేపథ్యం, ఆకాను ఏ నేపథ్యం నుంచి వచ్చాడో ప్రభువారు మన కోసం ఈ వచనంలో రాయించారు. ఆయన యోధా గోత్రం నుంచి వచ్చాడు. ఆయన ముత్తాత పేరు జరహు, ఆయన తాత పేరు జబ్ది, ఆయన తండ్రి పేరు కర్మి. ఈ యొక్క పేర్ల యొక్క అర్థాలను మనం గమనించినట్లయితే యోధా అనే మాటకు ప్రైజ్ అని అర్థం, అంటే స్తుతి. జరహు అనే మాటకు షైనింగ్ అని అర్థం, అంటే ప్రకాశించడం. జబ్ది అనే మాటకు ప్రైజ్ వర్ది, అంటే ఆరాధనకు యోగ్యుడు అనే అర్థం. అలాగే కర్మి అనే మాటకి వినియాడ్, అంటే ద్రాక్ష తోట అనే అర్థం.
ఈ మాటలన్నిటిని మనం కలిపి చూస్తే ఆకాను వచ్చిన నేపథ్యం ఎంతో గొప్ప ఆత్మీయ నేపథ్యం. స్తుతి కలిగిన, ఆత్మీయ ప్రకాశం కలిగిన, ఆరాధన కలిగిన, అలాగే ఆత్మీయ ఫలింపు కలిగిన కుటుంబం నుంచి, నేపథ్యం నుంచి ఆకాను వచ్చాడు. ఇది ఆకాను యొక్క ఆత్మీయ నేపథ్యం. ఆకాను యొక్క ఆత్మీయ అనుభవాలు మనం చూసినట్లయితే అసామాన్యమైన ఆత్మీయ అనుభవాలు ఆకాను జీవితంలో ఉన్నాయి. ఏంటంటే ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలడం చూశాడు. మనలో ఎవరం చూడలేదు. గొప్ప అనుభవం అది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలడం చూశాడు ఈయన. పరలోకపు మన్నాని భుజించే అనుభవం, గొప్ప అనుభవం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు పరలోకం నుంచి వచ్చే మన్నాని అనుభవించే ఆహారంగా తీసుకునే, భోజనంగా తీసుకునే అనుభవం కలిగి ఉన్నాడు ఆకాను. యోర్దాను నది నీళ్లు నిలిచిపోవటం చూశాడు. మన జీవితంలో చిన్న కాలువ కూడా నిలిచిపోవటం మనం చూడలా. యోర్దాను నది నీళ్లు నిలిచిపోవడం చూశాడు ఆకాను. ఎరుకో ప్రాకారాలు కూలటం చూశాడు. ఇవి అసామాన్యమైన ఆత్మీయ అనుభవాలు ఆకానికి దేవుడిచ్చాడు. నేపథ్యం గొప్పది, అనుభవాలు గొప్పవి. అలాగే ఆయన కలిగి ఉన్న సహవాసం ఇంకా గొప్పది. ఆకాను కలిగి ఉన్న ఆత్మీయ సహవాసం ఎంత గొప్పదంటే, ఒకవైపు కాలేబు, యెహోషువల సహవాసం కలిగి ఉన్నాడు. మరొక వైపున 12 గోత్రాల ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపుతూ తన చుట్టూ సాక్ష్యంగా జీవించే ఆ మాదిరిని కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప సహవాసం ఆకాను కలిగి ఉన్నాడు. 12 గోత్రాలు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించిన ఒకవైపు, కాలేబు, యెహోషువలు మరొక వైపున సహవాసం కలిగి ఉన్నాడు. ఇన్ని ఇన్ని అనుభవాలు కలిగి, ఇంత నేపథ్యం కలిగి, ఇంత సహవాసం కలిగి తన యొక్క దర్శనం విషయంలో ఏమాత్రం ఆసక్తి లేనివాడిగా ఉన్నాడు. ఏంటి ఆయనకిచ్చిన దేవుడి దర్శనం ఏంటంటే, కనాను దేశానికి ఇశ్రాయేలీయులు అందరితో కలిసి వెళ్ళి అక్కడ దేవుని సేవిస్తూ అన్ని జనులందరికీ సాక్షులుగా ఉండి దేవుని నామాన్ని మహింపరచడం. ఈ దర్శనం మీద ఆకానికి ఆసక్తి లేదు అని మనం చూస్తాం. మా గ్రామంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాళ్ళ ముత్తాతకి 4 తాతయ్యలు. వాళ్ళ పేర్లు ఏంటంటే అబ్రహాము, మోషే, యోహాను, యాకోబు. మంచి నేపథ్యం. ఎంత గొప్ప పేర్లు. వాళ్ళకి మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు పేతురు, యేసురాజు, యోసేపు, ఇశ్రాయేలు, ఇస్సాకు వాళ్ళ పేర్లు. ఎంత మంచి నేపథ్యం అండి. అనుభవాలు కూడా ఉన్నాయి. నేనే చూశాను అనేక సార్లు మరణాల నుంచి, వ్యాధుల నుంచి, ప్రమాదాల నుంచి ప్రభువును కాపాడాడు. నేపథ్యం ఉంది, అనుభవాలు ఉన్నాయి, సహవాసం కూడా ఉంది. ఎలా అంటే ఆ యవ్వనస్తుడి ఇంటి ముందు ఒక సంఘం నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. లెఫ్ట్ సైడ్ ఇంకొక సంఘం నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు. వాడు జీవించిన జీవితం, మా ఊర్లో ఒక జంతువు లేదు, వాడి వల్ల ఆ జంతువు లేదు అనుకుంటా నేను. అలా జీవిస్తాడు. పాపం, లోకం. పిల్లరా, దర్శనం కలిగిన నేపథ్యమే, దర్శనం కలిగిన అనుభవాలే, దర్శనం కలిగిన సహవాసం. అయితే దర్శనం మీద ఆసక్తి లేని జీవితం. ఆకాను హృదయంలో మరి దేని మీద ఆసక్తి ఉంది? దేవుని దర్శనం మీద ఆకానుకు ఆసక్తి లేదు కదా. మరి దేని మీద ఆసక్తి ఉందో దేవుడు రాయించాడు. చూద్దాం. 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. పిల్లరా, ఆకాను హృదయంలో కనాను దర్శనం మీద లేని ఆసక్తి ఈ యొక్క షినారు పైవస్త్రం మీద, 200 తులాల వెండి మీద, 50 తులాల ఎత్తుగలిగిన బంగారు కమ్మి మీద ఆయనకు ఆసక్తి కలిగింది. తన యొక్క దృష్టిని మరుచుకున్నాడు పూర్తిగా. దర్శనం మీద ఉన్న ఆసక్తిని, దృష్టిని పూర్తిగా బట్టలు, వెండి, బంగారం మీదకి మలుచుకున్నాడు. కన్నులతో చూశాడు, హృదయంలో ఆశించాడు, చేతులతో తీసుకున్నాడు, ఇంట్లో డేరా మధ్యలో దాచుకున్నాడు. నేను అనుకుంటాను ప్రతిరోజు రాత్రి ఆ డేరా మధ్యలో దాని మీద పడుకునేవాడు. డేరా మధ్యలో ఉంది కదండి, మంచం ఎక్కడ వేసుకోవాలి? డేరా మధ్యలోనే వేసుకోవాలి. కాబట్టి డేరాల నుంచి అందరూ ఇశ్రాయేలీయులు బయటకు వచ్చి వెళ్ళవలసిన కనాను దేశాన్ని చూసి ఆ దర్శనం కలిగి దేవుని ఆరాధిస్తుంటే ఆకాను బయట నుంచి డేరాలోకి వెళ్ళి తాను దాచుకున్న ధనం మీద తడుముకుంటూ ఉందా లేదా చూసుకుంటూ తన యొక్క దర్శనం నుంచి తప్పుతూ వచ్చాడు ఆకాను. పిల్లరా, తన చుట్టూ ఉన్న వారందరికేమో పగలంతా ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటాడు బహుశా.
రాత్రి అయ్యేసరికి తను దాచుకున్న ధనం దగ్గరికి వెళ్ళి దాని మీద తన దృష్టిని అంతా కేంద్రీకరించి ఉంటాడు బహుశా. 2012లో నాకు స్మార్ట్ ఫోన్ లేదు. నేను ఈహౌకి మీ అందరితో అటెండ్ అవుతుండేవాడిని. నాకు ఈమెయిల్స్ చెక్ చేసుకోవాల్సి వస్తే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మెయిల్స్ చెక్ చేసేవాడిని. స్మార్ట్ ఫోన్ లేని కారణాన్ని బట్టి. ఈహౌకి వస్తున్న ప్రతి ఆదివారం ప్రభువులో ఎదుగుతున్న ప్రభు బిడ్డలతో కలిసి సడన్ గా ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఉన్న సారాంశం ఏంటంటే, అయ్యా చందు గారు, సేమ్ మీ పేరు మీద ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడు ఇక్కడ. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నా. ఆయన చనిపోయేటప్పుడు సుమారు కొన్ని వందల డాలర్లు, అది 3 నుంచి 4 కోట్ల రూపాయలు మన కరెన్సీ. 3-4 కోట్ల రూపాయలు బ్యాంకులో ఆయన విడిచిపెట్టి చనిపోయాడు. సేమ్ మీ పేరే. మీరు ఒక లెటర్ ఆయన బ్యాంక్ మేనేజర్ గారికి ఏంటంటే, మీ ఈమెయిల్ సారాంశం చెప్తున్నా మీకు. నేను చనిపోలేదు, బ్యాంక్ మేనేజర్ గారు బతికే ఉన్నా, ఇండియాలో ఉన్నా, దయచేసి ఆ డబ్బు నాకు పంపించండి అని ఒక మెయిల్ పెట్టి చాలు నీకు వచ్చేస్తాయి అన్నారు. ఐ వాజ్ బిహేవింగ్ లైక్ ఫూలిష్ ఆ టైంలో. ప్రభువుని వెంబడిస్తున్నా, కానీ బుద్ధిహీనుడిగానే ఉన్నా. నేను వెంటనే క్షణమాత్రం ఆలస్యం చేయకుండా లెటర్ రాశా. సార్, నేను బతికే ఉన్నా, ఇండియాలో ఉన్నా, నాకు ఆ డబ్బులన్నీ పంపించేయండి అని వెంటనే మెయిల్ పెట్టా. ఇక సండే వస్తున్నా, అన్న ప్రైజ్ లాడ్ అంటున్నా, తమ్ముడు ప్రైజ్ లాడ్ అంటున్నా, అందరికి ప్రైజ్ లాడ్ చెప్తున్నా. సాయంత్రం వెళ్ళేసరికి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఫాలోఅప్ చేస్తున్నా, ఈ మెయిల్ ఎంతవరకు వచ్చిందని. మళ్ళీ రిప్లై పెట్టండి బ్రదర్. ఏం పెట్టిండంటే, ప్రాసెస్ అవుతుంది, 90% అయిపోయింది, ఇక నువ్వు నీ అకౌంట్ నంబర్, ఏటీఎం కార్డ్ నంబర్, పిన్, ఇంకేమన్నా డీటెయిల్స్ ఉంటే అన్ని పంపించాను. ఐ రియల్లీ వాజ్ బిహేవింగ్ లైక్ ఫూలిష్. అన్ని పంపించాను. ఏటీఎం నంబర్, కార్డ్ నంబర్, పిన్ నంబర్ అన్ని పంపించాను. సుచిత్ర నుంచి సికింద్రాబాద్కి 11 రూపాయలు ఛార్జ్. అప్పుడు 11 రూపాయలు ఛార్జ్ నాకు లేదు ఆ టైంలో. ఇక నా అకౌంట్లో ఏముంటుంది మీరు చెప్పండి? 0.00. 0.00 బ్రదర్ చూసి 2012కి అప్పటి నుంచి 2024 ఇప్పటికి రిప్లై లేదు. ఇప్పటికి నేను చూస్తుంటే ఎప్పుడన్నా వచ్చిద్దేమో ఒకవేళ, ఇప్పటికీ రిప్లై లేదు. తర్వాత నేను పేపర్లో చూసి తెలుసుకున్న ఫ్రాడ్ మెసేజ్లు ఇవి. ప్రభు నా హృదయాన్ని చూపిస్తూ వచ్చాడు. నువ్వు ఈహోలోనే ఉన్నావు, నువ్వు పగలంతా ప్రైజ్ లాడ్ చెప్తావు, సండే నువ్వు చేసే ఆరాధన నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చేయరు. నువ్వు సాయంత్రం అయ్యేసరికి నువ్వు మెయిల్ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నావు? ప్రభు నన్ను సరిచేసిన సమయాలు అవి. పశ్చాత్తాపడ్డాను, క్షమించు ప్రభువా, వేడుకున్నాను. ప్రభు నా బుద్ధిహీనతను చూపించాడు. మరలా అటువంటి చేయకుండా ప్రభు నాకు సాయం చేశాడు. ఆకాను గుడారాల నుంచి అందరూ బయటకు వచ్చి కనాను దేశం వైపు చూస్తుంటే, ఆకాను గుడారంలోకి వెళ్ళి తాను దాచుకున్న ధనాన్ని చూస్తూ వచ్చాడు. పిల్లరా, ఆకాను గురించి మరొక మాట మనం ధ్యానిద్దాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి దర్శనం నుంచి తన దృష్టిని మరల్చుకుంటాడో అప్పుడు ఆత్మీయంగా నష్టపోతాడు. ఆకాను జీవితంలో చూస్తాం. 7వ అధ్యాయం 4-5 వచనాలు. 7వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి ఆ. జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయివారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. పిల్లరా, ఆకాను యొక్క దర్శనం మీద దృష్టి కోల్పోవటం వల్ల 36 మంది దేవుని యొక్క ప్రజలు మరణించాల్సి వచ్చింది. 36 కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. ఆ కుటుంబాల్లో ఒకవేళ చిన్న బిడ్డలు ఉంటే 36 కుటుంబాల బిడ్డలు అనాథలయ్యారు. ఇంకా ఆకాను వల్ల ఇతరులు జరిగిన నష్టం మనం చూస్తాం. 24-25 వచనాలు బ్రదర్ చదవండి. 24-25 వచనాలు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవెలా మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. పిల్లరా, 36 మంది దేవుని బిడ్డలు చనిపోయారు. ఆకాను యొక్క దర్శనాన్ని నిర్లక్ష్యం చేసుకుని తన యొక్క దృష్టిని మరల్చుకున్న కారణాన్ని బట్టి తాను మాత్రమే నశించడం కాకుండా తన చుట్టూ ఉన్న వారు కూడా
శ్రమల్ని, నాశనాన్ని తీసుకొచ్చాడు. 36 మంది దేవుని ప్రజలు చనిపోయారు. తన యొక్క కుటుంబస్తులందరూ నశించిపోయారు. దేవుని నామానికి గొప్ప అవమానం కలిగింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు దేవుడిచ్చిన ఆత్మీయ దర్శనం నుంచి నీ దృష్టిని నువ్వు మరల్చుకుంటావో, లోకం వైపు చూస్తూ, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ, నువ్వు ఎప్పుడైతే నీ త్రోవల్లో నువ్వు ప్రయాణిస్తావో, నీకు మాత్రమే కాకుండా ఆ నష్టాన్ని, ఆ శ్రమని నీ చుట్టూ ఉన్న వారికి కూడా నువ్వు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు అని ఈ యొక్క వచనాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి ఆత్మీయ దర్శనం నుంచి తప్పిపోతే ఎంత నష్టం, ఎంత శ్రమ, ఎంత దేవుని నామానికి అవమానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక యవ్వన దైవజనుడు తన యొక్క చిన్న పాపని, భార్యని వెంట పెట్టుకొని మా దగ్గరలో ఉన్న గ్రామానికి పరిచయం చేయడానికి వచ్చాడు. ఆయన చాలా ఆసక్తి కలిగిన దైవజనుడు, చాలా యవ్వనస్తుడు, చిన్న వయసే. పిల్లరా, ఆయన ఒక చిన్న రెంటెడ్ రూమ్ తీసుకొని పరిచయం ప్రారంభించాడు. ప్రార్థనలు, ప్రతిరోజు అనుదినం ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, గొప్ప స్వస్థతలు, దయ్యాల నుంచి విడుదల, గొప్ప అద్భుతాలు. ప్రాముఖ్యంగా యవ్వనస్తులు మారు మనసు పొంది దేవుని పక్షంగా చేర్చబడటం, చీకటి అలవాట్లో ఉన్న అనేకులు మారు మనసు పొంది ఆయన దగ్గర బాప్తిస్మాలు తీసుకోవటం. 5-6 మందితో స్టార్ట్ చేసిన ఆ చిన్న చర్చ్, ఆ యవ్వనస్తుడు వెంటనే ఇమ్మీడియట్‌గా ఒక 3-4 ఇయర్స్‌లో ఒక 500 మెంబర్స్ చర్చ్‌గా మారిపోయింది. చిన్న తాటాకులతోటి మొదలుపెట్టిన ఆ సంఘం ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా పెద్ద బిల్డింగ్ కట్టేశారు. ఒక వ్యక్తి దర్శనం నుంచి తప్పిపోతే ఎంత నష్టం జరుగుతుందో చెప్పటానికి నేను ఈ మాట చెప్తున్నా. 500 మంది ఆ గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలన్నింట్లోనూ ఆ పరిచర్య, ఆ ఫలాలు, ఆ మారు మనసు పొందిన బిడ్డలు వాళ్ళంతా కూడా గొప్ప అద్భుతంగా అది కళ్ళకు కనిపిస్తూ ఉండేది. అయితే ఈ యవ్వన దైవజనుడు కౌన్సిలింగ్ అనే పేరుతోటి కొంతమందికి కౌన్సిలింగ్ చేస్తూ, ఒంటరిగా ఒక యవ్వనస్తురాలికి, ఒక సిస్టర్‌కి కౌన్సిలింగ్ చేస్తూ పాపంలో పడిపోయాడు. ఆ పాపంలో పడిపోయిన తర్వాత సంఘం అంతా చెదిరిపోయింది. తన యొక్క భార్య, బిడ్డ అతనికి దూరమయ్యారు. విడాకులు తీసుకున్నారు. యవ్వనస్తులు మరలా తమ యొక్క దారిలోకి వెళ్ళిపోయారు. ఆ సంఘం ఈ రోజున మనం చూస్తే అసలు సంఘం ఒకప్పుడు సంఘంగా ఉందా అని గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేని ఒక పాడుబడిన బిల్డింగ్ లాగా మారిపోయింది. ఒక దర్శనం నుంచి దేవుడు ఒక దర్శనం నీకు ఇచ్చిన తర్వాత, ఒక వ్యక్తికి అనుగ్రహించిన తర్వాత, ఆ దర్శనాన్ని గాని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టం, కలిగే శ్రమ, వచ్చే అవమానం, కలిగే దుఃఖం, దేవుడు అనుభవించే బాధ అది మన మాటల్లో చెప్పలేం. పిల్లరా, ఆకాను యొక్క దర్శనం నుంచి తప్పిపోయే పాపాన్ని బట్టి ఆకాను చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శ్రమ వచ్చింది. ఒక దైవజనుడు తన యొక్క దర్శనం నుంచి తప్పిపోతే తన చుట్టూ ఉన్న వారందరికీ ఆత్మీయ శ్రమలు సంభవించాయి. నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనం నుంచి గాని నువ్వు తప్పిపోతే నువ్వు ఒక్కడివే శ్రమ పొందడం కాదు గాని నీ కుటుంబస్తులు అందరినీ నువ్వు శ్రమలోకి గుంజుతావు, శ్రమలోకి లాగుతావు. నువ్వు నీ చుట్టూ ఉన్న అందరి మధ్య దేవుని యొక్క నామం అవమానపరచబడటానికి కారణమవుతావు అని ఈ యొక్క వచనాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ దేవుడు అనుగ్రహించిన దర్శనం కలిగి ఆ దర్శనం మీద ఆ దృష్టి నిలిపి ఆ దర్శనం కోసం నిలబడితే ఎలా ఉంటుందో కూడా ప్రభువారు దేవుని వాక్యంలో రాయించారు. అనేక మంది ఉన్నారు దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని ఆరంభం నుంచి ముగింపు వరకు ఆ దర్శనం కోసం నిలబడి జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిన వాళ్ళు అనేకులు దేవుని వాక్యంలో ఉన్నారు. ఒకళ్ళిద్దరిని మనం చూద్దాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 26 వర్స్ 19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను ప్లీజ్ కంటిన్యూ. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. చాలు వీళ్ళరా, అగ్రిప్ప రాజుతోటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడు కాక అంటున్నాడు. అంటే పౌలు అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ విజన్, నాకు దర్శనం ఉంది, ఆ దర్శనానికి నేను అవిధేయత కనబరచకుండా నేను సాగిపోతున్నాను అని సమాధానం చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కలిగిన దర్శనం ఏమిటి
అని మనం చూస్తే 9వ అధ్యాయం 3-5 వచనాలు మనం చూస్తాం. ఆయనకు కలిగిన దర్శనం దమస్కు మార్గంలో ప్రభువారు ఇచ్చిన దర్శనం 9వ అధ్యాయం అతడు 3-5 ప్రయాణము వచనాలు. అతడు ప్రయాణము చేయుచు ఉమ్. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఉమ్. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవడవని అతడు నడుడుగా, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడెనని చెప్పెను. అతని చాలు. ప్రియులారా, దమస్కు మార్గంలో ప్రభువారు పౌలుని దర్శించి ఆయనకిచ్చిన దర్శనం ఏంటంటే, చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలి. సాతాను యొక్క అధికారంలో ఉన్న వారిని ప్రభు వైపు తిప్పాలి. ఆయన యందలి విశ్వాసం చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై అన్యజనుల యొద్దకు, యూదుల యొద్దకు, గ్రీస్ దేశస్తుల యొద్దకు ఆయన పంపబోతున్నాడన్న ఆ దర్శనం ప్రభువారు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఆ దర్శనం గురించి పౌలు ఇక్కడ అగ్రిప్రాసుతో చెప్తూ ఉన్నాడు. ప్రభు అనుగ్రహించిన ఆ దర్శనానికి పౌలు లోబడి దానిలో నిలవబడి ఆయన ముగింపు వరకు ఆ దర్శనం కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతూ వచ్చాడు. ఆ పత్రికలన్నిటిలో, అపొస్తలుల కార్యాల నుంచి ఆ పత్రికలన్నిటిలో మనం చూస్తాం ఆయన యూదుల్ని, అన్యుల్ని, గ్రీస్ దేశస్తుల్ని మారు మనసులకు నడిపించాడు. ప్రభువైన యేసు వారి యొద్దకు ఆయన తీసుకొచ్చాడు. సంఘాలను స్థాపించాడు, సంఘ పత్రికలు రాశాడు, యవనస్తుల్ని అనేకుల్ని దైవజనులుగా ఆయన తీర్చిదిద్దాడు. ఆయన యొక్క జీవితంలో, అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో, దర్శనం కలిగి జీవించిన ఆ జీవితంలో శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, హింసలు వచ్చాయి, ఉపవాసాలు ఉన్నాయి, త్యాగారాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. కానీ దర్శనం నుంచి అయితే ఆయన తప్పుకోలేదు. దర్శనం నుంచి అయితే తప్పుకోలేదు. ఆయన్ని దేవునిలోకి నడిపించిన బర్నబా ఒక సమయంలో ఆయన విడిచిపెట్టాడు. దేమా ఒక సమయంలో విడిచిపెట్టాడు. అలెగ్జాండర్ అనే కంచెరవాడు గొప్ప కీడు చేశాడు. ఆయనకు ఎంతో ఎదిరించాడు. అయినప్పటికీ కూడా అపొస్తలుడైన పౌలు దర్శనం విషయంలో తప్పిపోలేదు. అపొస్తలుడైన పౌలు దగ్గర ధనం ఉంది, తన దగ్గర విద్య ఉంది, తన దగ్గర జ్ఞానం ఉంది, రోమా పౌరసత్వం ఉంది. ఈ ఆధిక్యతలు ఏవి కూడా పౌల్ని తన యొక్క దర్శనం నుంచి తప్పిపోయేలాగిన చేయలేదు. వాటిని ఏటిని కూడా ఆయన అనుమతించలేదు. దేవుడు అనుగ్రహించిన ఆ దమస్కు మార్గంలో అనుగ్రహించిన ఆ దర్శనం నుంచి తప్పిపోవడానికి దేన్ని కూడా ఆయన జీవితంలో అనుమతించలేదు. వాటన్నిటిని కూడా వెనకబెట్టాడు. తన ముందు కేవలం ప్రభువుని, ప్రభు యొక్క ఆజ్ఞలు మాత్రమే పెట్టుకొని ఆ దర్శనంలో పౌలు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నాం ఇంగ్లీష్ వర్షన్లో, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్, వేర్ దెర్ ఇస్ నో రెవల్యూషన్ పీపుల్ పెరిష్. అయితే పౌలు జీవితంలో మనం చూసేది ఏంటంటే, వేర్ దెర్ ఇస్ ఎ విజన్ దే బికమ్ ఎ బ్లెస్సింగ్. వెన్ యూ హ్యావ్ ఎ విజన్ అండ్ ఎ రెవల్యూషన్ దట్స్ గివెన్ ఫ్రమ్ గాడ్, యూ బికమ్ ఎ బ్లెస్సింగ్. You not only be blessed, but you also can become a blessing to others. Firstly to your family members, then to your friends, relatives, everyone that you meet in your life, you will become a blessing. When you have vision and revelation. మరొక వ్యక్తి దర్శనంలో నిలబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారిన మరొక వ్యక్తిని గురించి కూడా ప్రభువారు రాయించారు. ఆ వ్యక్తి రాజైన దావీదు. తన యొక్క దర్శనం గురించి 2 సార్లు దేవుని వాక్యంలో దావీదు మాట్లాడాడు. ఆరంభ దినాల్లో ఒకసారి, ముగింపు దినాల్లో ఒకసారి తన నోటి నుంచి వచ్చిన మాటలు మనం గమనిస్తే దర్శనం గురించి ఆయన కలిగి ఉన్న దర్శనం మనకి స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది. చూస్తాం. 1 సమూయేలు 17:46. దయచేస్తా ఉంటారు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, మృగములకును ఎత్తును. ప్రియులరా, ఏలాలోయలో యుద్ధం జరుగుతుంది. ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని తండ్రి పంపిస్తే ఆ అధ్యాయం చివరిలో గొలియాతు తల తీసుకొని పట్టణానికి వచ్చిన దావీదును మనం చూస్తాం. ఈ దావీదు గొలియాతు అంటున్న మాటలు ఏంటంటే, లోక నివాసులందరూ
ఈ రోజున ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటారు అంటండి. సహజంగా దావీదు దేని గురించి మాట్లాడాలంటే, దేవుడున్నాడని ఫిలిష్తీయులు తెలుసుకుంటారు. దేవుడున్నాడని ఇశ్రాయేలు తెలుసుకుంటారు. దేవుడున్నాడని నీకు చూపిస్తా అనాలి మామూలుగా. కానీ దావీదు కలిగి ఉన్న దర్శనం ఏంటంటే, యవ్వన కాలంలోనే చిన్న వయసు నుంచే లోక నివాసులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇది ఆయన దర్శనం. లోక నివాసులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇది ఆయన దర్శనం. ఈ దర్శనం ఆయన హృదయంలో ఉన్న సంగతి ముగింపు దినాలలో పలికిన మాటల ప్రకారం మనకు అర్థమవుతది. ఇక ఈ మధ్యలో ఆయన జీవితంలో అనేకమైన మలుపులు తిరిగాయి. అనేకమైన పరిస్థితులొచ్చాయి. ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయని పరిస్థితులు, ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత మరి ఎక్కువయ్యాయి. అయినప్పటికీ గూడా తన దర్శనం నుంచి ఆయన తప్పిపోలేదు. అనేకులకు ఆయన దీవెనగా మారాడు. సౌలు తన జీవితంలో గొప్ప కీడు జరిగించాడు. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు ఎంతో బాధపెట్టాడు. అబ్షాలోము బాధపెట్టాడు. యోవాబు బాధపెట్టాడు. అహీతోపెలు బాధపెట్టాడు. షిమీ బాధపెట్టాడు. ఫిలిష్తీయులు బాధపెట్టారు. శరీర ఆశలు బాధపెట్టాయి. అయినా గూడా దావీదు తన యొక్క దర్శనం నుంచి తప్పిపోలేదు. ఆయన తన యొక్క ముగింపు దినాలలో అంటాడు, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 5వ వచనం. బ్రదర్. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. పిల్లరా, ఇప్పుడు చివరి దినాల్లో తన సేవకులతో దావీదు అంటున్నాడు, మన దేవుడైన యెహోవాకు కట్టబోయే మందిరం ఇశ్రాయేల్ దేశంలో ప్రసిద్ధి చెందాలి అంటలేదు. ఆయన యొక్క దర్శనం ఏంటంటే సకల దేశాలలో ప్రసిద్ధి చెందాలి, లోక నివాసులందరూ తెలుసుకోవాలి. ఇది ఆయన దర్శనం. ఈ దర్శనం కలిగిన వాడు కాబట్టే తన యొక్క జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా ఆ దర్శనం నుంచి తప్పుకోలేదు. ఆయన అనేకులకు దీవెనకరంగా మారుతూ వచ్చాడు. ఆ దేశంలో ప్రతి ఒక్కరికి ఆయన దీవెనగా మారాడు. తన కుటుంబస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి. ఆ తర్వాత కాలంలో తరతరాల్లో మనకు కూడా దీవెనగా దేవుడు ఆయన చేశాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఒక ఆత్మీయ దర్శనానికి కట్టుబడి ఉంటావో, నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షతకి నువ్వు కట్టుబడి ఉంటావో, అప్పుడు నీ జీవితంలో వచ్చే ఏ పరిస్థితి ఆ దర్శనం నుంచి నేను తప్పించదు. నీ జీవితంలో ప్రవేశించే ఏ మనిషి నిన్ను ఆ దర్శనం నుంచి తప్పించలేడు. నీకు నువ్వుగా ఆ దర్శనం నుంచి తప్పిపోతే తప్ప, నీకు నువ్వుగా ఆ దర్శనాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే తప్ప, నీకు నువ్వుగా ఆ ప్రత్యక్షతని చులకన చేసుకుంటే తప్ప, ఏ పరిస్థితి, ఏ మనిషి దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనం నుంచి నిన్ను వేరు చేయలేడు అని ప్రభువారు మనకి పౌలు జీవితంలో నుంచి, దావీదు జీవితంలో నుంచి ప్రభువారు మనకు చూపిస్తున్నారు. అసలు లోక నివాసులందరూ సకల దేశాల్లో దేవుని తెలుసుకోవాలన్న ఆ దర్శనం కోసం దావీదు ఏం చేశాడు అని మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. 22:14 చూస్తాం. 22:14 ఫస్ట్ క్రానికల్స్ 22:14 నేను చదువుతున్నాను. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నా. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచాను, నువ్వు ఇంకా సంపాదించుతూగాక అని చెప్పాను. పిల్లరా, సకల దేశాలలో లోక నివాసులందరూ దేవుని తెలుసుకోవాలన్న దర్శనం కోసం దావీదు చేసిన పనులు ఒక గొప్ప పని ఇదేంటంటే, ఆయన 2 లక్షల మనుగుల బంగారం, 10 లక్షల మనుగుల వెండి, తోచశక్యం కాని ఇత్తడి, ఇనుము సంపాదించాడు. ఒక మనుగు ఎంత, 2 మనుగులు ఎంత ఉంటది అని అంటే, మనం గేజీ దగ్గరికి వెళ్ళాలి. గేజీకి తెలిసి ఎంత ఉంటుంది. ఎందుకు? నయమాన్ దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు అబద్ధం చెప్పి 4 మనుగుల వెండిని తీసుకున్నాడు. 4 మనుగుల వెండిని మోయటానికి ఇద్దరిని పంపాడు నయమాన్. అంటే ఒక మనిషి 2 మనుగులు మోస్తాడని అర్థం. 4 మనుగులకి ఇద్దరు పంపాడు నయమాన్. ఒక మనిషి 2 మనుగులు మోస్తాడు. ఇప్పుడు చెప్పండి, 2 లక్షల మనుగుల బంగారం అంటే ఈ రోజున ఎంతమంది మోస్తారు దాన్ని? 1,00,000 మంది మోస్తారు. 2 మనుగులు ఒక మనిషి మోస్తాడు. అంటే 2 లక్షల మనుగుల బంగారం అంటే 1,00,000 మంది మోసే బంగారాన్ని సమకూర్చాడు దావీదు. 10 కోట్ల మనుగుల వెండి అంటే 5 కోట్ల మంది మోసే వెండిని సమకూర్చాడు. అంటే ఒక రాష్ట్ర ప్రజలు మోసే వెండిని సమకూర్చాడు. అందుకే సొలొమోను రాజు కాలంలో దినవృత్తాంతం మీరు చదివితే ఆయన కాలంలో వెండి ఎన్నికకు రాలేదు, రాళ్ళంత విస్తారంగా వెండిని చేశాడు అని ఉంటుంది. అంత వెండిని, అంత బంగారాన్ని
దావీదు సమకూర్చాడు. ఇక ఇనుము ఇత్తడి అంటే తూచ శక్యము కాదు. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో దాన్ని తోచలేడు అని అర్థం. అంత సంపాదించాడు. ఎందుకింత సంపాదించాడు దావీదు? ఎందుకింత కష్టపడ్డాడు అనంటే ఒకటే దర్శనం. లోక నివాసులందరూ ఈ ప్రభు సజీవుడు, మాట్లాడే దేవుడు, మాట్లాడుతున్నాడు, నీలో నాలో ఉన్నాడు. నీ ప్రవర్తన నా ప్రవర్తన మారుస్తున్నాడు, జీవితాలు మారుస్తాడు, జీవితాలను కడతాడు, కుటుంబాలను కడతాడు. ఇది లోకానికి భిన్నమైన భక్తి, ఇది లోకం ఎరగని భక్తి, ఇది లోకం లోకం తెలుసుకునే దేవుడైనా, లోకం తెలుసుకునే భక్తి ఇది అని తెలియజేయాలన్నది దావీదు యొక్క దర్శనం. అందుకే అంటాడు ఆయన, లోక నివాసులకు చూపిస్తాను ఆ దేవుణ్ణి, సకల దేశాలకి ప్రసిద్ధి చేస్తాను ఆ దేవుని నామాన్ని అనే దర్శనం దావీదు. ప్రియులరా, ముగ్గురు వ్యక్తుల జీవితాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆకాను దశ నుంచి తప్పిపోయి ఇతరులను తనతో పాటు ఇతరులను కూడా నశించిపోయే ప్రవర్తన కలిగిన వాడు. పౌలు జీవితం నుంచి, దావీదు జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుడిచ్చిన దర్శనానికి మనం కట్టుబడి ఉంటే కేవలం మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారని మనం నేర్చుకుంటున్నాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరూ దయచేసి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, పరీక్షించుకుందాం. రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న ఆత్మీయ దర్శనం, ఆత్మీయ ప్రత్యక్షత ఈ రోజునున్నాయా? తమ్ముడు, అన్న, పరీక్షించుకొని దర్శనం విషయంలో ఎలా ఉన్నావు? లోకం దాని యొక్క గౌరవం కోసం నీ దర్శనాన్ని తాకట్టు పెడుతున్నావా? నీ సొంత త్రోవలు, సొంత మార్గాలు, సొంత ఎస్టిమేషన్స్, సొంత ప్రయత్నాలు, సొంత ఆశలు, ఇతరులను చూసి, వాళ్ళ దర్శనాలను చూసి, వాళ్ళ దర్శనాలు మాట్లాడుతూ నీ దర్శనం విషయంలో జారిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వు దర్శనంలో నిలబడి ఉంటే నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు ఆశీర్వాదకరంగా మారేవాడివి, మారేదానివి. ఒకవేళ నువ్వు దర్శనంలో తప్పిపోబట్టే శ్రమలు తెచ్చుకున్నావేమో, నీ చుట్టూ ఉన్న వారికి కూడా శ్రమలను విస్తరింపజేసావేమో. పరీక్షించుకో. దేవుడు నిన్ను ఏర్పరచుకొని, రక్షించుకొని, నీకు ఒక దర్శనం ఇచ్చి, నీకు ఒక సహవాసం ఇచ్చి, నీకు వాక్యం నేర్పి అర్థమయ్యేలా చేసి నిన్ను నడిపిస్తూ ఉంటే ఆ దర్శనాన్ని బట్టి నువ్వు ఆనందించేవాడిగా, ఆనందించేదానిగా ఉన్నావా? పరీక్షించు. ఒకవేళ జారిపోయిన స్థితిలో ఉంటే ఈ క్షణమే నోరు తెరిచి ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు మరలా నా దర్శనం యొక్క గ్రహింపుని దయచేయండి, నా దర్శనం మీద ఆసక్తిని దయచేయండి. ఆ దర్శనంతో ఎన్ని శ్రమలనైనా, ఇబ్బందులనైనా, పరిస్థితులనైనా, మనుషులనైనా ఎదుర్కొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారే మనిషిగా నన్ను చేయండి అని నోరు తెరిచి ప్రార్థించగలవా? నీ మనసులో ప్రార్థించుకోగలవా? మౌనంగా ఉండొద్దు. నీ ఆత్మీయ దర్శనం, ఆత్మీయ ప్రత్యక్షత విషయంలో నువ్వు మౌనంగా ఉండొద్దు. అవును ప్రభువా, ఒక వ్యక్తి ఆత్మీయ దర్శనం నుంచి తొలగిపోతే, ఒక వ్యక్తి ఆత్మీయ ప్రత్యక్ష నుంచి తొలగిపోతే ఎంత శ్రమ, ఎంత నష్టం, ఎంత దుఃఖం, ఎంత అవమానం. అవును ప్రభువా, నా జీవితంలో అనేక మార్లు దర్శనం నుంచి తొలగిపోయి అనేకమైన శ్రమలు తెచ్చుకున్నాను, అనేకమైన ఇబ్బందులు పడ్డాను.
అయితే ప్రభువా, పౌలు వలె, దావీదు వలె దర్శనంలో నిలబడి ఏ పరిస్థితినైనా ఎదుర్కొని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారే మనిషిగా నన్ను చేయండి. నీ నామాన్ని మహింపరిచే వ్యక్తిగా నన్ను చేయండి. మీరు ఇచ్చిన మీ యొక్క ఆత్మీయ దర్శనం ప్రత్యక్షతను బట్టి అనుదినము ఆనందించే వ్యక్తిగా నన్ను మార్చండి అని ప్రార్థిద్దాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో జీవం కలిగిన మీ లేఖనాల నుంచి మాతో మీరు తెలియజేసిన మాటలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాలో ఎవరెవరమైతే దర్శనం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామో వారి నిమిత్తమై వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని రెస్టోర్ చేయండి, కడగండి. మా యొక్క హృదయంలో ఉన్న లోకానుసారమైన జ్ఞానం అంతా తీసివేసి వాక్యానుసారమైన జ్ఞానము, నడిపింపును దయచేయవలసిందిగా బ్రతిమాలు కొనుచున్నాం. దర్శనంలో నిలబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్న బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంకను మిమ్మల్ని అంగీకరించకుండా, లోబడకుండా, మీ అధికారం కిందకు రాకుండా లోకానుసారమైన విషయాల మీద ఆధారపడే బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. బంధకాల నుంచి, బలహీనతల నుంచి విడిపించి కృపా కనికరములు బిడ్డల మీద చూపించి దర్శనంలోనికి, ప్రత్యక్షతలోనికి వారిని తీసుకురావాల్సిందిగా వేడుకొంచున్నాం. దయగలిగిన తండ్రి, సంఘంగా మాకు ఇచ్చిన అమూల్యమైన ఆత్మీయ ప్రత్యక్షతకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడికి చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ యొక్క మార్గములలో, త్రోవలలో సదాకాలం ఉంచమని బ్రతిమాలుకుంటూ పాపం నుంచి, లోకం నుంచి, సాతాను నుంచి, హృదయ మోసం నుంచి సంపూర్ణంగా విడిపించమని వేడుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank God for His word. We are called to live for His glory, for the Lord's glory. That is the number one revelation God has given in a general level. God will call us into specific things, but remember that we are called to live for His glory. Now, to Him who is able to keep you from falling and present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you and God bless you.